ఒక్క క్షణం ఆగు. అన్నానంటావో నువ్వు చేసే పని ఏమైనా బాగుందా? ఉద్యోగం లేని రోజులోనేమో ఉద్యోగం లేదు లేదని అప్డేట్ పెడతావు. మరి ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం జాగ్రత్తగా చేసుకోవాలి కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే పని ఏంటి? ఊ అంటే సెలవు, ఆ అంటే సెలవు, పెళ్లి రోజుకి సెలవా, పుట్టినరోజు సెలవా, ఏదైనా గుడికి వెళ్ళడానికి సెలవా, కొత్త సినిమా రిలీజ్ అవుతే సెలవా, పెండ పెళ్ళి అవుతే సెలవా. ప్రతిదానికి నువ్వు సెలవులు పెట్టుకుంటూ కూర్చుంటే నీ బతుకు ఎక్కడ బాగుంటుంది? నీ బతుకు దగ్గర ఏం మారుతుంది చెప్పు? లేని రోజులు నువ్వే కాదు, నీకులాగా చాలా జనం అనమాట. కుర్రోళ్ళు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వం మాకు ఏదావో చూపించలేదని చెప్పేసి పొలమని ప్రాణపడి ఎడుతుంటారే. పోనీ ఏ ఉద్యోగం వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటావు నువ్వు? అంటే సెలవు, ఆ అంటే సెలవు, మాట మాటకి నువ్వు సెలవులు పెడితే నీ బతుకేం బాగుంటుంది? ఇప్పుడు నువ్వు అనొచ్చు, అన్నా నువ్వు చిన్నప్పుడు కానీ ఉద్యోగం చేస్తున్నావు కదా, ఏం పీకవని. ఏం పీకక్కర్లేదు. నేను చిన్నప్పుడు కానీ ఉద్యోగం చేసిన వల్ల అప్పు లేకుండా బతుకుతున్నాను. నేను లక్షలు సంపాదించలే, కానీ అప్పు లేకుండా 1000 రూపాయలు అవసరమైతే ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి స్థితిలో లేను. నేను అవసరమైతే ఎవరికైనా ఒక 500 రూపాయలు ఇచ్చే స్థితిలో ఉన్నాను అనమాట. అది నువ్వు అలాగా రాక ఉద్యోగం వచ్చింది కదా మిత్రం, కొంత ఆలోచించు. ఆ వచ్చిన ఉద్యోగాన్ని నిలబెట్టుకో. అంతేగాని ప్రతిదానికి పెండ పుట్టినరోజు అని, పెండ పెళ్లి రోజు అని, ప్రతి చిన్న చిన్నానికి సెలవు పెట్టావు అనుకో, ఎలా కుదురుతుంది? ఇప్పుడు మనల్ని నమ్ముకొని ఒక కంపెనీ మనల్ని అక్కడ జాబ్ ఇచ్చింది, మరి ఆ కంపెనీకి మనం న్యాయం చేయాలి కదా. నువ్వు సీటుకి మాటకి సెలవు పెట్టేస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు? పోనీ నీకు డబ్బులు ఏమొస్తాయి? నీ తల్లిదండ్రులు, నేను నమ్ముకున్న నీ భార్య, నీ పిల్లలు, వాళ్ళకి నువ్వు న్యాయం ఏం చేస్తావు? కొంత ఆలోచించు. ప్రతిదానికి సెలవులు పెట్టచ్చు. మన హెల్త్ బాగాలేదనుకో సెలవు పెట్టు, పర్లేదు, తప్పే లేదు. అంతేకాని ప్రతిదానికి సెలవు పెట్టేస్తే ఎలా చెప్పు? నీ బతుకుదరే బాగుంటుంది? నిన్ను నమ్ముకున్న వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం బాగుంటుంది? కాస్త ఆలోచించుకో. సెలవులు పెట్టే ముందు కొంత ఆలోచించి జాగ్రత్తగా ఉంటే నీ బతుకు బాగుంటుంది అనమాట. అది